అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాత్రికి రాత్రే సంచలన నిర్ణయాలైతే జారీ చేయడం జరిగింది. ఉద్యోగులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో, ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. సో, ముందు ఈ వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైం గనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉండే బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి గారు సంచలన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి వేతనాల చెల్లింపుల మీద సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంలో జరుగుతున్న జాప్యంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు సీఎం ఆదేశాల ప్రకారంగా రాష్ట్ర ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ శాఖలకు అత్యంత కీలకమైన సర్క్యులర్‌ని అయితే జారీ చేసిందండి. కేవలం రెగ్యులర్ ఉద్యోగులే కాకుండా ప్రభుత్వ పరిధిలోని కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి అందరికీ కూడా ప్రతి నెల టంచనుగా ఒకటో తేదీనే వేతనాలు చెల్లించాలని సీఎం గారు కఠిన ఆదేశాలైతే జారీ చేశారు. గతంలో వేర్వేరు తేదీల్లో జీతాలు రావడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ఈ నిర్ణయంతో చిక్కుపడుతుంది. ఆలస్యమైతే హెచ్ఓడి, డీడీఓలదే బాధ్యత. జీతాల చెల్లింపు ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేదే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ ఏ శాఖలోనైనా ఒకటో తేదీన జీతాలు పడడంలో ఆలస్యమైతే అందుకు ఆయా శాఖల అధిపతులు, హెచ్ఓడి, డ్రాయింగ్ అండ్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్ల డీడీఓలదే పూర్తి బాధ్యత అని సర్క్యులర్‌లో ఖరాఖండిగా పేర్కొన్నారు. సకాలంలో బిల్లులు రికార్డ్ చేయని అధికారులపై చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల ఉద్యోగులకు ఎలాంటి సాంకేతిక, పరిపాలనాపరమైన ఇబ్బందులు లేకుండా ఒకటో తేదీన జీతాలు అందేలా చూసేందుకు ఆర్థిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. అన్ని శాఖలను కూడా సమన్వయం చేస్తూ ప్రతి నెల జీతాల ప్రక్రియను ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సో, దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు శాలరీస్ ఇష్యూ అయితే చెక్ పడిందండి. ప్రతి నెల ఒకటో తేదీన టెన్షన్‌గా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్‌కి కూడా వారి యొక్క ఎంప్లాయీస్‌కి సంబంధించి శాలరీస్ అన్నీ ఒకటో తేదీనే వారి యొక్క అకౌంట్స్‌లో అయితే క్రెడిట్ అవుతాయి. సో, ఈ విధంగా సీఎం గారు రాత్రికి రాత్రే సంచలన ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది. థాంక్ యూ ఫ్రెండ్స్. హావ్ ఎ నైస్ డే.